కమెడియన్గా చిత్రసీమలోకి అడుగుపెట్టిన ధన్రాజ్ జబర్దస్త్తో మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. దాంతో కొన్ని సినిమాలలో హీరోగానూ నటించాడు. అలానే 1-2 సినిమాలను మిత్రులతో కలిసి ప్రొడ్యూస్ చేశాడు. కానీ ఫస్ట్ టైం రామం రాఘవం మూవీలో తానే హీరోగా నటించి దర్శకత్వం వహించాడు. ఇది తెలుగుతో పాటు తమిళంలోనూ ఫిబ్రవరి 21న విడుదలవుతోంది. ప్రభుత్వ ఉద్యోగి, నిజాయితీకి మారుపేరైన రామం, అతని భార్య కమల దంపతుల ఏకైక కుమారుడు రాఘవ. అల్లారు ముద్దుగా కొడుకును పెంచడమే ఆ తల్లిదండ్రులు చేసిన తప్పు అన్నట్టుగా రాఘవ చెడు వ్యసనాలకు బానిస అవుతాడు. తండ్రి నిజాయితీని సైతం తట్టుకోలేక అతన్ని చేతగానివాడిగా భావిస్తాడు. స్నేహితుడు అంజీతో కలిసి ఫుడ్ కోర్ట్ పెడతానంటూ తండ్రి దగ్గర తీసుకున్న 5 లక్షల రూపాయలను సైతం రాఘవ క్రికెట్ బెట్టింగ్లో పోగొట్టుకుంటాడు. పెట్రోల్ బంకులో పనికి చేరి అక్కడ ఫ్రాడ్ చేయడంతో మరిన్ని కష్టాల్లో కూరుకుపోతాడు. చివరకు తండ్రి సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆయన్ని మోసం చేస్తాడు. కొడుకు రోజురోజుకు దిగజారిపోతున్నాడని గుర్తించినా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలోకి అతని పేరెంట్స్ వెళ్లిపోతారు. ఇలాంటి సమయంలో ఏకంగా తండ్రినే హతమార్చాలని రాఘవ దేవాతో కలిసి ప్లాన్ చేస్తాడు. ఇలాంటి దారుణమైన ప్లాన్ వేసిన రాఘవ దానిని అమలు చేయగలిగాడా? రాఘవ కుట్రకు దేవ సహకరించాడా? తండ్రినే హతమార్చాలనుకున్న రాఘవలో అసలు మార్పు అనేది వచ్చిందా అనేదే మిగతా కథ. నిజానికి రామం రాఘవం ఈ నెల 14న విడుదల కావాల్సి ఉంది. కానీ దీనిని 28కి వాయిదా వేశారు. అయితే దాదాపు ఇదే పాయింట్తో తెరకెక్కిన బాపు సినిమా 21న వస్తుండడం వల్ల కావచ్చు రామం రాఘవంను సైతం మేకర్స్ 21నే విడుదల చేస్తున్నారు. చెడు వ్యసనాలకు బానిస అయిన కొడుకు తండ్రిని హతమార్చాలనే పాయింట్ కొత్తేమీ కాదు. కానీ అందుకోసం రకరకాల ఎత్తుగడలు వేయడం అనేది ఇందులో కాసంత భిన్నంగా ఉంది. తండ్రిని చంపాలనుకునే స్థాయికి ఆ కొడుకు ఎలా దిగజారిపోయాడనేది కన్విన్సింగ్ గానే చూపించాడు దర్శకుడిగా ధన్రాజ్. అయితే యాక్షన్ ప్లాన్లో ద్వితీయార్థం ఊహకందని మలుపులు తిరిగిపోయింది. రాఘవలో మార్పు వచ్చిందో రాలేదో తెలియక థియేటర్లోని ప్రేక్షకుడు సతమతమవుతాడు. రాఘవ ప్రవర్తన బూటకమని తెలిసినప్పుడు ప్రేక్షకుడికి కలిగే అసహనం నిజంగా అతనిలో మార్పు వచ్చినా చల్లారని పరిస్థితి ఏర్పడిపోయింది. దాంతో ఏదో తెలియని అసంతృప్తితోనే థియేటర్ నుండి ప్రేక్షకుడు బయటికి వస్తాడు. నటీనటుల విషయానికి వస్తే చాలా వేరియేషన్స్ ఉన్న పాత్రను ధన్రాజ్ సమర్థవంతంగానే పోషించాడు. సముద్ర కని లాంటి నటుడి పక్కన ఈ తరహా పాత్ర చేసి మెప్పించడం అంత సామాన్య విషయం కాదు. కానీ అతను నటుడిగా మంచి మార్కులే స్కోర్ చేశాడు. దానికి తోడు దర్శకత్వం తానే అదనపు బాధ్యతను భుజానకెత్తుకొని ఇలా నటించడం గ్రేట్. అతని తల్లిగా ప్రమోదిని, స్నేహితుడిగా సత్య, దన్నుగా నటించే వ్యక్తిగా హరీష్ ఉత్తమన్ నటించారు. హీరోయిన్ కాని హీరోయిన్ పాత్రను మోక్ష చేసింది. సునీల్కు ఇచ్చిన స్క్రీన్ స్పేస్ తక్కువే అయినా అతని స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. ఇతర ప్రధాన పాత్రలను పృథ్వీ, రాకెట్ రాఘవ, శ్రీనివాస్ రెడ్డి, వాసు ఇంటూరి తదితరులు పోషించారు. ఈ చిత్రాన్ని పృథ్వీ పోలవరపు నిర్మించారు. సినిమాలో వచ్చేవన్నీ నేపథ్య గీతాలే. వీటిని రామజోగయ్య శాస్త్రి రాశారు. వాటికి అరుణ్ చిలువేరు చక్కని స్వరాలు సమకూర్చాడు. నేపథ్య సంగీతం కొన్నిసార్లు ఫీల్ గుడ్తో సాగిన కొన్ని చోట్ల హారర్ మూవీ చూస్తున్న భావన కలిగించింది. సంభాషణలు చాలా బాగున్నాయి. నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎంత ప్రతిభ కనపరిచినా ఈ తరహా కథలను రెగ్యులర్ ఫీల్ గోయర్ అప్రిషియేట్ చేయడం, ఓన్ చేసుకోవడం కష్టమే. అంత మాత్రాన ధన్రాజ్ అండ్ టీం పెట్టిన ఎఫర్ట్ను తక్కువ చేయలేం.